P.T. Usha, the Golden Girl. P.T. Usha, India. This was the address on a letter from the Middle East. The letter was delivered by the Postal Department with no delay whatsoever. This was the status of Pilavulakandi Tekkeparambil Usha, who was born as the second daughter of Paithal and Lakshmi Amma on 20th May 1964 in the village of Payoli, Kozhikode district, Kerala. పీటీ ఉషా ఇండియా అని రాస్తే చాలు ఆ అడ్రస్కి కరెక్ట్గా పీటీ ఉషా దగ్గరికి వెళ్ళేది లెటర్. ఎందుకంటే ఆమె ఫేమస్, అంత ఫేమస్. ఎందుకంత ఫేమస్ అంటే రన్నింగ్లో ఆమె చూపినటువంటి ప్రతిభకి భారతదేశం మొత్తం ఆమె ఫేమస్ అయిపోయింది. పీటీ ఉషాలో పీటీ ఫుల్ ఫామ్ ఏంటంటే పి అంటే పిలవుల్లకండి, టీ అంటే తెక్కెపరంబిల్ ఉషా. ఆమె తల్లి పేరు లక్ష్మీ అమ్మ, తండ్రి పేరు పైథల్. ఈమె ఎప్పుడు పుట్టిందంటే 1964 మే 20 నాడు పుట్టింది. ఎక్కడ పయోలి విలేజ్లో, కోజికోడ్ డిస్ట్రిక్ట్, కేరళ స్టేట్లో పుట్టింది. It was November 1973 when a dedicated physical education teacher called Balakrishnan discovered Usha while conversing with a parent. His eyes, ever watchful, kept drifting to a group of small girls playing blindman's bluff just across the field. 1973లో అంటే 1964లో పీటీ ఉషా పుట్టింది. 1973 అంటే ఆమె 9 years old ఉంటుంది, 9 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు ఆమె తన తోటి గర్ల్స్తో కలిసి బ్లైండ్ మ్యాన్స్ బ్లఫ్ అంటే కళ్ళకు ఒక పర్సన్ కళ్ళకు గంతలు కట్టుకుంటారు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఆమె అవుట్ చేసుకోవాలి. దాన్ని బ్లైండ్ మ్యాన్స్ బ్లఫ్ అనే ఆట అంటారు. అది ఆడుతూ ఉన్నారు కొంతమంది అమ్మాయిలందరూ కలిసి. అక్కడ బాలకృష్ణన్ అనే పిలువబడేటువంటి ఒక పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు అక్కడ ఉషాన్ చూశాడు. ఆమె అప్పుడు ఏం చేస్తూ ఉంది, బ్లైండ్ మ్యాన్స్ బ్లఫ్ గేమ్ ఆడుతూ ఉంది. వాజ్ దేర్ ఏ పెయిర్ ఆఫ్ ఫీట్ దట్ వర్ మూవింగ్ ఎక్స్ట్రాడినరీ ఫాస్ట్. ఆమె ఎట్లా అవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి చాలా ఎక్స్ట్రాడినరీలీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుంది. ఆ పిల్లలందరిలో ఒక అమ్మాయి. వాజ్ దట్ టైనీ డార్క్ గర్ల్ ఇన్ హర్ బ్లూ స్కర్ట్ అండ్ వైట్ బ్లౌజ్ మూవింగ్ లైక్ అన్ ఇన్స్టింక్టివ్ అథ్లెట్? పేషెంట్ యాజ్ ఎవర్, బాలకృష్ణన్ వెయిటెడ్ ఫర్ ద గేమ్ టు బీ ఓవర్. అతనికి అనిపించింది, ఆ అమ్మాయి ఎట్లా ఉరుకుతుంది. ఆమె అప్పుడు ఎట్లాంటి కలర్ డ్రెస్ వేసుకుందంటే బ్లూ స్కర్ట్ వేసుకుంది, వైట్ బ్లౌజ్ వేసుకొని ఆమె టైనీ అంటే చిన్నగా ఉంది, డార్క్ గర్ల్ అంటే కొద్దిగా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ అమ్మాయి చాలా బాగా ఉరుకుతుంది. బేసిక్ ఇన్స్టింక్టివ్ అంటే సహజాతంగా పుట్టుకతోనే అథ్లెట్ అయినట్టుగా, ఒక క్రీడాకారిణి అయినట్టుగా పరిగెత్తుతూ ఉంది. కొద్దిసేపు ఆగాడు బాలకృష్ణన్. ఆగి ఆ గేమ్ మొత్తం పూర్తయ్యేదాకా ఆగాడు. కాలింగ్ ద గర్ల్ హీ జెంట్లీ ఎంక్వైర్డ్ ఆఫ్ హర్, వాట్ ఈజ్ యువర్ నేమ్ చైల్డ్. ఆ గేమ్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు. ద షై లిటిల్ గర్ల్ హార్డ్లీ రైజ్డ్ హర్ ఐస్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఉషా, షీ విస్పర్డ్ అండ్ యాడెడ్, ఫ్రమ్ క్లాస్ 4th. మెల్లగా ఆమె తన తలను పైకెత్తి, నా పేరు ఉషా, నేను 4వ తరగతి చదువుతున్నానని చెప్పింది. దస్ వాజ్ మేడ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఇన్ ద అథ్లెటిక్ ఎరీనా ఆఫ్ ఏషియా. ఏ సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ an observant master and an equally unassuming answer from a tiny village girl from a distant village in Malabar in Kerala. ఆ విధంగా ఒక మాస్టరు ఒక అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడగడం, దానికి ఆమె ఒక ఆన్సర్ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక కళలాగా జరిగిపోయింది. ఆ ఇన్సిడెంటే ఏషియా యొక్క క్రీడా వ్యవస్థను మొత్తం మార్చివేసింది. That same evening at 4:15 p.m. Usha heard the magical words for the first time in her life, on your marks, get set, go. అదే రోజు ఈవినింగ్ 4:15 p.m. అంటే సాయంత్రం 4:15 ఉషా హర్డ్ ద మ్యాజికల్ వర్డ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఉషా ఒక వర్డ్స్ విన్నది, ఒక మ్యాజికల్ వర్డ్స్ విన్నది. అవేంటి అంటే ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. ఈ 3 మ్యాజికల్ వర్డ్స్ విన్నది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ 3 మ్యాజికల్ వర్డ్స్ కూడా రన్నింగ్ కాంపిటీషన్ మొదలయ్యేటప్పుడు చెప్తారు. ఆన్ యువర్ మార్క్స్ అనగానే అందరూ కాంపిటీటర్స్ అందరూ కూడా రన్నింగ్లో పాల్గొనేటువంటి అందరూ కూడా ఆన్ యువర్ మార్క్స్ అంటే ఆ మార్క్స్ మీద కరెక్ట్గా నిలబడాలి.
గెట్ సెట్ అనగానే రెడీ కావాలి, గో అనగానే పరిగెత్తాలి. ఈ విధంగా రన్నింగ్ పోటీ అనేది స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఈ 3 వర్డ్స్ అంటారు. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో అనగానే పరిగెత్తాలి. ఈ 3 వర్డ్స్ ఫస్ట్ టైం విన్నది ఉషా అదే రోజు సాయంత్రం. ద మాస్టర్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ టు హర్ వాట్ టు డూ అండ్ వై. మాస్టర్ ఎవ్రీథింగ్ చెప్పాడు ఆమెకి, ఏం చేయాలి ఏం చేయొద్దు. కన్ఫ్యూజ్డ్ బట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద అకేషన్ షీ ర్యాన్ ఫర్ హర్ లైఫ్. ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది, కానీ తర్వాత సీరియస్నెస్, తనకున్నటువంటి ఒక సీరియస్నెస్ అంటే కష్టపడే తత్వం వల్ల పరిగెత్తింది, తన జీవితం కోసం పరిగెత్తింది. మిగిలిందంతా చరిత్ర, మనకు తెలిసిందే అని చెప్పేసి చెప్తున్నాడు. In 1975, Usha was 11 years old and was practicing vigorously for the sub-junior district meet, her first ever. 1975లో సబ్-జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్ కోసం ఆమె చాలా కష్టపడి సాధన చేస్తూ ఉంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంది. విత్ 3 days టు గో, ఉషా బ్యాడ్లీ ఇంజూర్డ్ హర్ హీల్ వైల్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాంగ్ జంప్. లాంగ్ జంప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన మడమతో ఇంజూర్డ్, మడమకు దెబ్బ తగిలింది. ద డే ఆఫ్ ద ఈవెంట్ ఆల్ ఐస్ వర్ ఆన్ హర్. షీ వాజ్ సో ప్యూనీ, సో అన్బిలీవబుల్లీ టైనీ దట్ షీ వాజ్ ద క్రౌడ్స్ ఫేవరెట్ ఈవెన్ బిఫోర్ ద రేస్ స్టార్టెడ్. అక్కడ సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్కి వెళ్ళింది. అక్కడ తనకంటే పెద్దవాళ్ళే ఉన్నారు అందరిలోకెల్లా ఏమో చిన్నగా ఉంది. అంతేకాకుండా ఏ వైట్ బ్యాండేజ్ ఆన్ హర్ హీల్ వన్ హర్ ఈవెన్ మోర్ సింపతి. అందరూ కూడా ఏమనే చూస్తున్నారు, ఎందుకంటే అందరిలోకెల్లా చిన్నగా ఉంది. అంతేకాకుండా తన మడమకి కట్టుకొని ఉంది. అందరూ కూడా ఈమె వైపే జాలి చూపిస్తున్నారు. షీ కేమ్ ఫస్ట్ ఇన్ ఆల్ ద 4 ఈవెంట్స్. షీ పార్టిసిపేటెడ్ ఇన్ 100 meters, 200 meters లాంగ్ జంప్ అండ్ హై జంప్. ఈమె పార్టిసిపేట్ చేసినటువంటి 100 meter, 200 meters రన్నింగ్ రేసుల్లో, లాంగ్ జంపుల్లో, హై జంపులు అన్నింటిలో కూడా ఈమెనే ఫస్ట్ వచ్చేసింది. షీ వాజ్ ఆల్సో ద ఇండివిజువల్ ఛాంపియన్ ఎట్ ద మీట్. ఆ మీట్లో వ్యక్తిగత విజేత కూడా ఈమెనే. Academically, Usha was an extremely bright student. She was always amongst the top 3 in her class and was popular with her teachers. ఈమె క్రీడలలోనే కాకుండా తన చదువులో కూడా చాలా ముందుండేది. బ్రైట్ స్టూడెంట్, తెలివైనటువంటి ఒక విద్యార్థి. టాప్ 3లో అంటే బాగా చదివేటువంటి ముగ్గురులో ఈమె ఖచ్చితంగా ఉండేది. టీచర్లందరికీ ఈమె తెలుసు. షీ పాస్డ్ హర్ స్టాండర్డ్ 7th ఎగ్జామ్స్ విత్ ఏ ఫస్ట్ క్లాస్ గ్రేడ్. 7th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. జస్ట్ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అనౌన్స్డ్ ఏ సపరేట్ స్పోర్ట్స్ డివిజన్ ఫర్ గర్ల్స్ ఎట్ క్యాననూర్, ఏ టౌన్ విత్ స్పెషల్ ఫెసిలిటీస్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ అడిషన్ టు రెగ్యులర్ స్టడీస్. ఆమె ఎప్పుడైతే 7th పాస్ అయిందో అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ కేరళ ప్రభుత్వము జస్ట్ ఆడపిల్లల కోసము కెననూరులో ఒక స్పోర్ట్స్ డివిజన్, ఒక స్పోర్ట్స్ స్కూల్ని ప్రారంభించింది. అందులో స్పోర్ట్స్తో పాటు రెగ్యులర్ స్టడీస్తో పాటు స్పోర్ట్స్ను కూడా నేర్పిస్తారు. ఉషా జాయిన్డ్ ద స్పోర్ట్స్ డివిజన్ ఎట్ క్యాననూర్ టు ఇంప్రూవ్ హర్ స్పోర్ట్ టాలెంట్. షీ వాజ్ లెఫ్ట్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ సిహెచ్ పైతాల్, ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్. ఉషా ఆ స్కూల్లో జాయిన్ అయింది. అక్కడ హెడ్ మాస్టర్ ఎవరంటే సిహెచ్ పైతాల్. ఇట్ వాజ్ ఎట్ క్యాననూర్ దట్ అనదర్ గ్రేట్ మాస్టర్ ఫైర్డ్ హర్ ఇమాజినేషన్ సో మచ్ దట్ టుగెదర్ దే అచీవ్డ్ ద ఇంపాసిబుల్. హిజ్ నేమ్ వాజ్ మాధవన్ నంబియార్. అక్కడ ఆ స్కూల్లో ఇంకొక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చాడు. అతను ఎవరంటే మాధవన్ నంబియార్. ఇంతకుముందు వరకేమో 7th క్లాస్ వరకు బాలకృష్ణన్, ఇప్పుడు మాధవన్ నంబియారు తనకి గురువుగా దొరికాడు. బై 1977 Usha and Nambiar were inseparable. Nambiar had found the word he had been waiting for all his life and Usha had found her guru. Nambiar would from now on care for her like a father. Usha's meticulous systematic training began in earnest. 1977లో ఉషా తర్వాత మాధవన్ నంబియార్ ఇద్దరు కూడా ఇన్సపరబుల్ అంటే ఒకరినొకరు వీడి ఉండలేనంతగా తయారయ్యారు. నంబియార్కు ఒక మంచి శిష్యురాలు దొరికితే బాగుండు అనిపించేది, ఉషాకు కూడా ఒక మంచి గురువు దొరికితే బాగుండు అనిపించేది. కానీ ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఇద్దరికి ఒకరికొకరు సరిపోయారు. నంబియార్ కూడా తన సొంత బిడ్డలాగా చూసుకునేవాడు. అప్పటి నుంచి ఉషాకి సిస్టమేటిక్ ట్రైనింగ్ మొదలైంది. ఎంతో ఉత్సాహంతో తన ప్రాక్టీస్ని మొదలుపెట్టింది. ఉషా హ్యాడ్ ఏ రెగ్యులర్ ట్రైనింగ్ రన్ ఆన్ ద బీచ్ ఆఫ్ పయోలి.
షీ ప్రిఫర్డ్ టు బీ ట్రైన్డ్ అలోన్ ఫర్ ద వ్యాస్నెస్ ఆఫ్ ద బీచ్ గేవ్ హర్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఆమె ట్రైనింగ్ ఎక్కువగా బీచ్లో, పయ్యోలి దగ్గర ఉన్నటువంటి బీచ్లో జరిగేది. ఆమె ఎక్కువగా ఒంటరిగా ట్రైనింగ్ చేసేది. వ్యాస్నెస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బీచ్ చాలా పెద్దగా విస్తారంగా ఉండేది. అందులో తనకి స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒంటరిగా ట్రైనింగ్ చేసేది. షీ ర్యాన్ జాయ్ఫుల్లీ అండ్ ఫ్రీలీ అండ్ షీ డిరైవ్డ్ హర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద సెరెనిటీ అండ్ పీస్ ఆఫ్ హర్ బిలవ్డ్ కేరళ సరౌండింగ్స్. ఆ కేరళ పరిసర ప్రాంతాల నుంచి ఆమె తనకు కావాల్సినటువంటి ఆ బలాన్ని, సెరెనిటీ అంటే ప్రశాంతతను పొందింది. జాయ్ఫుల్గా, ఎంతో ఆనందంగా, ఎంతో ఫ్రీగా తన సాధనను కంటిన్యూ చేసింది. నంబియార్ ఇంట్రడ్యూస్డ్ హిజ్ శాండ్ ట్రైనింగ్ ఇన్ హర్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద అథ్లెటిక్స్ జస్ట్ ఆఫ్టర్ ద 1982 న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్. న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్ 1982లో అయ్యాయి. దాని తర్వాత మాధవన్ నంబియారు ఆమెకి శాండ్ ట్రైనింగ్ ఇచ్చాడు. శాండ్ ట్రైనింగ్ అంటే ఇసుకలో పరిగెత్తడం. Sand training had enhanced the performance of many great athletes, from Edwin Moses to top-flight Indian athletes like Milkha Singh and Sriram Singh. ఈ శాండ్ ట్రైనింగ్ అనేది ఎంతో మందిని ప్రముఖుల్ని చేసింది. ఎడ్విన్ మోసెస్తో పాటు మన ఇండియాలో ఉన్నటువంటి అథ్లెట్స్ అయినటువంటి మిల్కా సింగ్, తర్వాత శ్రీరామ్ సింగ్లను కూడా ఎంతో గొప్ప అథ్లెట్స్గా మార్చింది ఈ శాండ్ ట్రైనింగ్. ఉషాస్ అథ్లెటిక్ అచీవ్మెంట్స్ ఆర్ వెల్ నోన్ టు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్. 2 silver medals in the 1982 New Delhi Asian Games, 4th place in the 400 meters at the 1984 Jakarta Asian Meet, and 4 golds and 1 silver at the 1986 Asian Games in Seoul. ఉషా సాధించినటువంటి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి, అందరికీ తెలిసినవే. 2 వెండి పతకాలు వచ్చినాయి 1982లో జరిగినటువంటి న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్లో. అంతేకాకుండా 1984లో జకార్తాలో జరిగినటువంటి ఏషియన్ మీట్లో 400 మీటర్స్ రన్నింగ్లో 4th ప్లేస్ వచ్చింది. అంతేకాకుండా 4 గోల్డ్స్ అండ్ 1 సిల్వర్, 4 బంగారు పతకాలు, 1 వెండి పతకము ఎక్కడ 1986లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్ సియోల్లో జరిగాయి. అందులో ఇవి వచ్చాయి. ఇవన్నీ కూడా తాను సాధించినటువంటి విజయాలు. పీటీ ఉషా స్టోరీ ఈజ్ దట్ ఆఫ్ ఎ గిఫ్టెడ్ చైల్డ్ ఫ్రమ్ హంబుల్ ఒరిజిన్స్ అచీవింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ త్రూ షీర్ డెడికేషన్ అండ్ ఇమ్మెన్స్ హార్డ్ వర్క్. పీటీ ఉషా స్టోరీ, కథ అంతా కూడా ఎట్లా ఉంది, ఒక గిఫ్టెడ్ చైల్డ్ లాగా ఉంది. కానీ ఆమె ఒక సాధారణ మూలాలు కలిగినటువంటి, ఒక సాధారణ జీవితం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి. అయినా కానీ ఆమె ఇంత పెద్దగా ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా ఆమెకు విజయం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే అది తన హార్డ్ వర్క్ వల్ల. ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ అంటే కష్టపడి సాధించినటువంటి ఒక డెడికేషన్ అంటే అంకిత భావం వల్ల. ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ అంటే చాలా గొప్ప హార్డ్ వర్క్ వల్ల తనకి ఈ పేరంతా వచ్చేసింది. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాజ్ ఏ యంగ్స్టర్ ఫ్రమ్ ఏ రిమోట్ బ్యాక్గ్రౌండ్ టౌన్ ఆఫ్ రూరల్ ఒరిజిన్ కాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ యూత్ ఇన్ పర్టికులర్ అండ్ ద పబ్లిక్ ఇన్ జనరల్ యాజ్ ఉషా హ్యాజ్, సెడ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఉషాస్ హోమ్ టౌన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఒక పల్లెటూరు అమ్మాయి ఈ విధంగా అంతర్జాతీయంగా పేరు పొందడం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు. ఉషా మాత్రమే దాన్ని సాధించింది అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉషా పల్లెటూరు జీవితం నుంచి వచ్చినా కానీ పట్టుదలతో, అంకిత భావంతో, హార్డ్ వర్క్తో తాను అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి అంతర్జాతీయంగా పేరు సంపాదించడమే కాకుండా భారతదేశానికి కూడా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టింది. పీటీ ఉషా, పిలవుల్లకాండి తెక్కెపరంబిల్ ఉషా. గ్లోసరీ చూద్దాం. ఇన్స్టింక్టివ్ అంటే సహజాతం, అంటే పుట్టుకతో వచ్చేది. ఎరేజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఎబిలిటీ. విగోరస్లీ, వర్కింగ్ విత్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ, బలంగా చేయడం. ప్యూనీ, స్మాల్ అండ్ వీక్, చిన్నగా ఉండడం, పీలగా. ఎర్నెస్ట్ అంటే సీరియస్గా, అంటే ఉత్సాహంగా. సెరెనిటీ అంటే కామ్నెస్, ప్రశాంతంగా అన్నట్టు. ఎన్హాన్స్ అంటే వృద్ధి చేయడం, ఎక్కువ చేయడం. టు మేక్ గ్రేటర్ ఆర్ బెటర్, ఎక్కువ చేయడం.